ఒక ఊళ్ళో సాంబుడనే బీదవాడి భార్య గర్భవతి అయ్యింది. ఆ కారణంగా సాంబుడు గడ్డం పెంచాడు. వాడి భార్య పుట్టింటికి పోయి పురుడు పోసుకొని బిడ్డతో తిరిగి వచ్చేసరికి వాడి గడ్డం ఇంకా పెరుగుతూనే ఉన్నది. ఇదేమిటి, ఇంకా గడ్డం తీసేయలేదేం అని భార్య అడిగింది. ఏమీ లేదు, ఊరికినే అన్నాడు సాంబుడు. వాడు గడ్డాన్ని అలా ఎందుకు పెంచుతున్నాడో తెలుసుకోవాలని సాంబుడి భార్య గట్టిపట్టు పట్టింది. ఏదో లాభం కోరే పెంచుతున్నాననుకోరాదా అన్నాడు సాంబుడు. గడ్డం పెంచితే లాభమేమిటి అన్నది భార్య. పిచ్చిదాన, గడ్డం కూడా ఒక విధమైన పైరే కాదుటే, అది ముఖం పంట. పంట అమ్మితే డబ్బు రాదు అన్నాడు సాంబుడు. ఈ దిక్కుమాలిన పంట ఎవరు కొంటారు? ఎంత కమ్ముకుందామని ఆశపడుతున్నావు అని భార్య అడిగింది. మామూలు వాళ్ళు కొనలేకపోతే మన మహారాజు గారే కొంటారు, సరేనా? చీర కొనమని ఎంతకాలంగానో చంపు తింటున్నావు. ఆ పంటతో నీకొక చీర వస్తే సరిపోలా అన్నాడు సాంబుడు. మారువేషాలతో మహారాజు, మంత్రి నగరంలో సంచరిస్తూ వీధిలో ఉండి ఈ భార్యాభర్తల సంభాషణ అంతా విన్నారు. వాళ్ళు ఒకరినొకరు చూసుకొని చిరునవ్వు నవ్వుకొని అక్కడి నుంచి ముందుకు సాగిపోయారు. మర్నాడు ఉదయం రాజుగారి భటుడొకడు వచ్చి సాంబుణ్ణి ఉన్నఫలంగా రాజుగారు పట్టుకురమ్మన్నారని చెప్పాడు. ఈ మాట వినగానే సాంబుడికి దడ పుట్టింది. తన మురికి గుడ్డలు, పెరిగిన గడ్డము చూసి తానే భయపడుతూ చేసేది లేక వాడు రాజభటుడు వెంట వెళ్ళాడు. కొంతసేపయ్యాక సాంబుణ్ణి రాజుగారి వద్దకు తెచ్చారు. అక్కడ రాజు, మంత్రి మాత్రమే ఉన్నారు. సాంబుడిద్దరికీ వంగి దండాలు పెట్టి చేతులు కట్టుకొని నేల చూస్తూ నిలబడ్డాడు. ఏమ్రా, నీ ముఖం పంటను మహారాజుగారు కొంటారుట, అమ్ముతావా అని మంత్రి సాంబుణ్ణి అడిగాడు. తాను భార్యతో వేలాకోలానికి అన్నమాట మంత్రి నోట వినపడేసరికి సాంబుడికి ప్రాణాలు ఎగిరిపోతున్నట్టయింది. బుద్ధిగడ్డి తిని ఎవరు వినటం లేదనుకొని నా పెళ్ళంతో ఏదో కూశాను, తప్పు కాయండి మహాప్రభో అంటూ వాడు నేల మీద సాష్టాంగం పడ్డాడు. రాజుకు నవ్వాగింది కాదు. భయపడుకురా, నిన్నెవ్వరూ తప్పుపట్టడం లేదు. నీ ముఖం పంట నిజంగానే కొనదలిచాం, ఎంతకిస్తావో చెప్పు అన్నాడు మంత్రి. సాంబుడికింకా మంత్రి మాటలలో నమ్మకం కుదరలేదు. వాడింకా పశ్చాత్తాపడుతూ మంగలికిచ్చే డబ్బులు ఆదా చేసి నా పెళ్ళానికి ఒక చీర కొని పెడదాం కదా అని గడ్డం గీయించలేదు. అంతేకాని అది పంట అని దాన్ని అమ్ముదామని నా ఉద్దేశం కాదు మహారాజా. నా అపరాధం మన్నించి నన్ను వదిలేయండి అన్నాడు. ఏమైనా డబ్బు కోసమే కదా గడ్డం పెంచావు, ఎంత కావాలో చెప్పు, ఆ మొత్తం ఇచ్చి నీ గడ్డాన్ని మేము తీసుకుంటాం అన్నాడు మంత్రి. వాళ్ళు తనను శిక్షించరని నమ్మకం చిక్కినా కూడా సాంబుడికి ఇంత ఇవ్వమనడానికి నోరు పెగలలేదు. చిట్ట చివరకు వాడు అత్యంత సాహసంతో 10 రూపాయలు ఇప్పించండి అన్నాడు. మంత్రి వెంటనే వాడి చేతిలో 10 రూపాయలు పెట్టి వాణ్ణి మంగలి దగ్గరకు పంపి గడ్డం గీయించి వాడికి బట్టలు, వాడి భార్యకు చీర రవిక ఇప్పించి పంపేశాడు. ఇంత జరిగాక సాంబుడి మనసు బంధం నుంచి బయటపడిన పక్షిలాగా ఉల్లాసంగా ఎగిరింది. వాడు తాను తెచ్చిన బట్టలు, డబ్బు భార్యకు చూపించాడు. నీ పాడుగడ్డానికి రాజుగారు ఇవన్నీ ఇచ్చారా అన్నది భార్య నమ్మలేక. గడ్డం మనకే, ముఖం పంట అను, దాన్ని ఎవరూ కొనరంటివే, ఎంత కావాలో అడగమన్నారు రాజుగారు. నేను 10 రూపాయలు అన్నాను కానీ 100 అడిగినా 1000 అడిగినా కూడా ఇచ్చేవారే. వారికేం మహారాజులు, అడగమన్నాక ఎంత అడిగినా ఇస్తారు అన్నాడు సాంబుడు. అలా అయితే మరి 10 ఎందుకు అడిగావు? 100 1000 అడిగితే నిక్షేపంగా బతికేవాళ్ళం కదా అన్నది సాంబుడి భార్య. వ్యవహారం ఎదురు తిరిగింది. సాంబుడు తన భార్యను తిట్టాడు, ఆమె వాణ్ణి మళ్ళీ తిట్టింది. ఇద్దరూ చేసుకునే వాగ్యుద్ధమంతా పొరుగునే ఉన్న శ్రీమంతుడి భార్య చెవిన పడింది. సాంబుడి భార్య యువతలికి వచ్చేదాకా వేచి ఉండి ఆవిడ సంగతి సందర్భాలన్నీ తెలుసుకొని తన భర్తతో చెప్పింది. ఆ శ్రీమంతుడి పేరు వర్ధకేశుడు. ఆయనకి ఎప్పుడూ మూరెడు గడ్డం ఉంటూనే ఉన్నది. అందుచేత ఆయనతో భార్య, విన్నారా, మన పొరుగున ఉండే సాంబుడు తన పిచ్చిగడ్డాన్ని రాజుగారికి అమ్మి
రూపాయలు తనకు తన పెళ్ళానికి కొత్త బట్టలు తెచ్చుకున్నట్ట. రాజుగారు వాడి గడ్డాన్ని మొఖం పంట అని ఎంత కమ్ముతావన్నారట. ఆ దరిద్రుడు 10 రూపాయలు అడిగాడట. అది చాలా తక్కువ ధర అయి ఉంటుంది. అందుకే రాజుగారు వాడి గడ్డం, అదే మొఖం పంట తీసుకొని 10 రూపాయలు ఇస్తూ కొసరు కింద బట్టలు అవి ఇచ్చారుట. 100 అడిగినా 1000 అడిగినా ఇచ్చేవారని సాంబుడే అంటున్నాడు. పిచ్చి సన్నాసి, వాడికి అడగడం చేతకాలేదు. వాడి పిచ్చి గడ్డానికి అంత ఇస్తే ఏపుగా ఏళ్ల తరబడి పెంచిన మీ గడ్డానికి రాజుగారు ఎంత అడిగినా ఇస్తారనుకోవచ్చు. దానికి సువాసన నూనెలు రాచి దువ్వి ఎంతో పోషణ చేశారు కదా అన్నది. వర్ధకేశుడికి భార్య చెప్పిన సలహా నచ్చింది. ఆయన సాంబుడితో మాట్లాడి తన భార్య చెప్పిందంతా నిజమేనని తెలుసుకొని తన గడ్డానికి మంచి నూనె రాసి చక్కగా దువ్వి మంచి దుస్తులు ధరించి రాజదర్శనానికి వెళ్ళాడు. ఆ సమయంలో రాజు సభలో ఉన్నాడు. వర్ధకేశుణ్ణి సభకు పిలిపించారు. అతను వచ్చిన పని ఏమిటని మంత్రి అడిగాడు. మహారాజు గారు మొఖం పంట క్రయం చేస్తున్నారని విని నా మొఖం పంట అమ్మడానికి తెచ్చాను అంటూ వర్ధకేశుడు గడ్డం దువ్వుకున్నాడు. రాజు మంత్రి ముఖాలు చూసుకున్నారు. బేరం చేయండి అన్నాడు రాజు మంత్రితో. ఎంత ధరకిస్తావు అని మంత్రి వర్ధకేశుణ్ణి అడిగాడు. దీన్ని నేను ఎంతో శ్రద్ధగా పోషించుకుంటూ వచ్చాను, ఏపుగా పెంచాను. ఈ పంటకు 10,000 రూపాయలు దయచేయించండి అన్నాడు వర్ధకేశుడు. ముఖం పంట వ్యాపారంలో బాగా అనుభవం గలవాడివిగా కనిపిస్తున్నావు. నిన్న అనుభవం లేనివాడొకడు తన ముఖం పంటను కారు చౌకగా అమ్మి వెళ్ళిపోయాడు. అయితే మాకు తెలియకుండా పన్ను చెల్లించకుండా ముఖం పంట వ్యాపారం చేస్తూ వస్తున్నందుకు నీకు 10,000 జరిమానా విధిస్తున్నాం అన్నారు మంత్రి. వర్ధకేశుడి దర్పమంతా క్షణంలో మాయమైంది. అతను కంగారు పడి, ప్రభువులు క్షమించాలి, నేనీ వ్యాపారం ఎన్నడూ చేయలేదు. మా పొరుగున ఉండే సాంబుడు తన చింపిరిగడ్డాన్ని రాజుగారికి 10 రూపాయలకు అమ్మాడని విని దురాశతో ఇలా వచ్చాను. నా అపరాధాన్ని క్షమించాలి అంటూ దండాలు పెట్టాడు. సభలో ఉన్నవారంతా గొల్లున నవ్వారు. రాజుగారు బీద సాదలకు ధన సహాయం చేయదలిచినప్పుడు ఏదో మిషి మీద చేస్తారు. అది చూసి నీబోటి ధనికులు దురాశపాలు కావడం కన్నా బుద్ధి తక్కువ మరి ఉండదు. ఈసారికి నిన్ను క్షమించాం, ఇంకెన్నడూ డబ్బు కోసం ఇలా గడ్డి కరవకు అని మంత్రి వర్ధకేశుణ్ణి మందలించి పంపేశాడు.